కాబట్టి నాకు ఆ విషయం కిషోర్ బాగా నచ్చింది. కిషోర్తో బాగా నవ్వొచ్చింది కూడా ఉన్నాయి కొన్ని సీన్స్. అంటే మనం నవ్వకూడదు ఇక్కడ, చాలా కేర్ఫుల్గా ఉండాలి అనే రేంజ్కి తీసుకెళ్ళాడు. నేను జనరల్గా గబుక్కునే ఎక్కడ మనం పెద్ద కమెడియన్ కదా, నేను నవ్వితే బాగుండదు అని కొంచెం బిగుసుపోయి కూర్చుందాం అనుకున్న టైంలో ఇప్పుడు బాధాడు పెట్టి, లాభం లేదురా బాబు అని నవ్వుతూ కట్ చెప్పిన సీన్స్ కూడా అంత బాగా చేశాడు. అదేదో సీన్ నేను చెప్పొచ్చు లేదో నాకు తెలియదు, మరి ఆయన చెప్పమంటే నేను చెప్తాను, లేకపోతే లేదు చచ్చిపోతానంటాడు. మా ఇద్దరి దగ్గరికి వచ్చి, నేను చచ్చిపోతాను సార్, నేను పడలేను, ఈ బాధ పడలేను సార్, చచ్చిపోతాను అని మా ఇద్దరి దగ్గర నుంచి ఒక రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. జనరల్గా మీరు చచ్చిపోతారని నా దగ్గరికి వస్తే అయ్యో మేము అసలు పట్టించుకోం, నేను చచ్చిపోతాను సార్, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతున్నా, పట్టించుకో, మేము చూస్తా అంటాం. అలా నేను చచ్చిపోతాను అంటున్నాను నమ్ము. సరే నేను రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. అది బహుశా మేము ఈ నవ్వుని కట్ చేసుకోవడం కోసం 7-8 టేకులు చేసాం అక్కడ. ఐ హ్యావ్ టు యాడ్ ఇట్స్ రైమ్ కిషోర్ గారి గురించి. లైక్ యూ సైడ్, ఆయన వర్క్ చేసి వెళ్ళిపోవడం అట్లా కాదు. నేను రీసెంట్లీ వీ కొలాబరేటెడ్ ఫర్ బంచ్ ఆఫ్ ఫిల్మ్స్ అనమాట. ఇన్నాళ్ళ తర్వాత నాకు ఆపర్చునిటీ దొరికింది ఆయనతో వర్క్ చేసేది. సో హీ మేక్ ష్యూర్ ఈవెన్ ఐ హ్యావ్ స్పేస్ ఇన్ దట్. నాతో కూడా కొన్ని చెప్పించి తను ఇచ్చి సజెషన్స్ ఇచ్చి. సో దట్స్ అ వెరీ గుడ్ థింగ్ అబౌట్ హిమ్. అండ్ హీ ఆల్వేస్ స్పీక్స్ గుడ్ థింగ్స్ అబౌట్ యూ అండ్ దట్ స్పీక్స్ వాల్యూమ్స్ అబౌట్ హిమ్. సో ఎప్పుడు మిమ్మల్ని ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్లోనే చూస్తాం సార్ మేము. That, of course, that's your modesty, I admit it. ఈ వీడి విషయం తీసుకోవాలి సార్. ఒకవేళ తాత క్యారెక్టర్ అయ్యి ఉండొచ్చు, దాన్ని మనం కాదంలో వాడు మనవడు అయి ఉండొచ్చు. ఎరా మూర్తి అంటాడు. మరి దారుణంగా కొంచెం తండ్రి తాత క్యారెక్టర్ వేస్తున్నాడు అన్న ఫీలింగ్ కూడా లేదు. ఎరా మూర్తి ఏంటి అంటాడు. అలానే ముందు ఓ చిన్న జలకిని తప్పుకుని మళ్ళీ క్యారెక్టర్లో గబుక్కున లాస్ట్ నిన్నగా మొన్న ఎప్పుడు తోట చేసినప్పుడు ఎరా పోతే ఏంటి అన్నాడు ఇట్లా వచ్చి. అంటే నేను ఐ డింట్ ఎక్స్పెక్ట్, అంటే ఆ మూర్తి అనడం అని కాదు, జనరల్గా ఎవ్రీ సీన్లో తను ఏదో కష్టపడి చెయ్యాలి. తను దాన్ని ఒక పసిపిల్లవాళ్ళలాగా బాసర్లో కూర్చుని పలక మీద పెట్టుకుని అక్షరాభ్యాసం చేసే విద్యార్థిగా కష్టపడ్డాడు వీడు. అదొక్కటే నేను దట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ ఫర్ ఎవ్రీ ఫిలిం, ఫర్ ఎవ్రీ షాట్. ఐ బిలీవ్ ఇన్ దట్. బట్ దానికి వరకు మాత్రం అంత కష్టపడి పనిచేశాడు. సూపర్ సార్. చాలా కాంప్లికేటెడ్ క్యారెక్టర్ ఈ మూవీలో. అంటే ఈ హ్యాస్ టు కంప్లీట్లీ, ఇంకా బ్రహ్మానంద గారు మా ఫాదర్ అనేది చేయకపోతే ఇంపాసిబుల్, ఇక్కడ ఆపరేట్ చేయలేరు. పొద్దున వచ్చేవాడు. ఐ మీన్ నేను ఆబ్వియస్లీ సార్ దగ్గరే ఉంటాను, ఎందుకంటే ఫుడ్ బిడ్ సార్ కొంచెం బాగా చూసుకుంటాను. సో అక్కడ ఏదో డిస్కషన్ జరుగుతుంటే మధ్యలో అసిస్టెంట్ వచ్చేసి నేను ఇక ఫుడ్ మీదే ఉంటాను, సార్ మాత్రం వెంటనే ఆ సీన్ పేపర్ ఏం తీసుకురాని చూస్తాడు. నేను ఈరోజు తింటుంటే మనకేం పెద్ద లేదు లేరా అంత వాడితే ఇతను వచ్చే డాడీ ఈరోజు మొత్తం నువ్వే కూర్చుంటున్నా. మళ్ళీ ఇతను నార్మల్గానే ఉంటాడు మా దగ్గర. మనం ఏమనుకుంటాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఓహో అనుకుంటాం, మనం రెచ్చిపోవచ్చు అనే ఫీలింగ్లో ఏదో సీనియారిటీ బుధాన్ని వేసుకుని ఉంటాం. ఈయన ముందే మాట్లాడేసుకుంటాం డైరెక్ట్ డిపార్ట్మెంట్ తోటి. షార్ట్కి 15 minutes ముందు నాకు చెప్పు. మరి వాళ్ళు ఫస్ట్ ఈయన పిలుస్తారు, ఏంటో సార్ మీకు కాస్ట్యూమ్ ఇచ్చారు. డైరెక్ట్ డిపార్ట్మెంట్ ఏమో సార్ అదే రెడీయా, మీకా సార్ మీకు రెడీ కాదు సార్, ఇంకా టైం ఉంది మీరు కూర్చున్నట్టు. ఈలో ఓకే డాడీ నేను క్యారవన్కి వెళ్తాను, కూర్చోలేరా కలిసి లేదు, నేను క్యారవన్కి వెళ్తాను. క్యారవన్కి వెళ్ళి డైరెక్ట్లీ షార్ట్కి వస్తాడు ఇతను, మాతో రాడు. అక్కడ వచ్చిన తర్వాత కంప్లీట్ డిఫరెంట్. ఇంకా అక్కడ ప్రెప్ అయిపోతుంది, ఎగరడం మా మీద అటు కొనుక్కొని. మరి నాకు చూస్తున్నా భయం వేస్తుంది, ఈ టైంకి వెళ్ళా మనం సంబంధం లేదు. అప్పుడు మేము ఇద్దరం కార్ స్ప్రేస్ కూడా చేసాం. ఆయన కూర్చొని ఆడేదో వచ్చి అది ఇలా అంటుంటే ఓహో పాపం చాలా ఒబిడియంట్గా భయపడి అలాగే అంకల్ అలాగే చేద్దాము కిషోర్ ఓకే అంటున్నాడు.
అంటే ఆహో అక్కడ మనం దెబ్బతింటున్నాం కిషోర్, మనం కూడా కొంచెం జాగ్రత్తగా వీడు అక్కడికి ఎక్కి తొక్కేస్తున్నాడు మనల్ని అనే పాయింట్లో కొన్ని సీన్స్లో మనం ఫెల్ట్ చాలా మీకు ప్రశ్నలు పెద్ద లేవు, అలా ఏంటంటే ఎత్తుకుంటున్నావు తప్ప వెతకట్లేదు. నాకు ఒకటి అడగాలని ఉంది, కాకపోతే ధైర్యం చాలట్లేదు. ధైర్యం నువ్వు అటు తిరిగాడు. మన ఇద్దరం కలిసి మల్టీ స్టార్ చేద్దాం సార్. అంటే మన ఇద్దరం కలిసి చేద్దామన్నా అది పర్లేదు. బాగానే ఉంది. మల్టీ స్టార్ మల్టీ సార్ అదే పోనీ మల్టీ స్టార్ అని ఇద్దరు కావాలి సార్. మళ్ళీ ఆలోచించి నాకైతే కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. ఏముంది ఏం చెప్పాం. అండ్ మీరు చెప్పిన ఎక్స్పీరియన్సెస్ మోర్ దెన్ ఎనీ థింగ్ సార్. అంటే ఐఎమ్ నాట్ లుకింగ్ ఎట్ దిస్ లైక్ అ ప్రమోషనల్ కంటెంట్ సార్. దిస్ ఇస్ హార్ట్ టు హార్ట్. మీరు చెప్పింది కూడా అంతే. మళ్ళీ ఇంకో చేయాలి. మొదటి నుంచి చేద్దాం. మా డైరెక్టర్ అన్నట్టు సార్, నేను మా డైరెక్టర్ గారు అంటే మాకు చాలా ఇష్టం. ఓకే, ఎందుకంటే ఫస్ట్ నుంచి తను స్టోరీ అంటే ఐ హావ్ టు స్పీక్ అబౌట్ ది డైరెక్టర్. ప్లీజ్. యా, స్టోరీ డైరెక్ట్ చేసినప్పుడే దానిలో నేను ఇందాక చెప్పాను చూడండి, ఒక డెప్త్ ఉంది. కాకపోతే ఇక్కడ మనం సెట్లోకి వెళ్ళామంటే ఇందాక మీరు అడిగారు, సెట్లోకి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? ముఖ్యంగా నేను కూడా యంగ్ బ్రోలా తయారై వెళ్ళానా అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అఫ్కోర్స్ మీరు అదే కదా సార్. నేను తాత క్యారెక్టర్ చేసి ఉండొచ్చేమో కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఆల్ ఆర్ యంగ్స్టర్స్ ఆ యంగ్స్టర్స్ వీళ్ళతోటి యాక్ట్ చేసేటప్పుడు మనం కూడా చాలా లవ్లీగా ఉండాలి అనే ఫీలింగ్ ఉండేది. ఆయన ఏం చేశాడంటే పాపం ఆనందకరమైన విషయం ఒకటి చెప్తాను. మీకు ఎలా ఉంటుంది, వీళ్ళందరికీ కూడా ఉంటుంది ఆనందాన్ని తెగ పంచుకున్నారు వీళ్ళు, నేను బయటపడిపోయేవాళ్ళు. ఎందుకంటే నేను పెద్ద సీనియర్ అని ఫీలింగ్ కదా మనకి. దాంతో డౌట్ అని మీరు సీనియరే కదా సార్. ఓకే, అది అంతే కదా. మీరు సీనియర్ ఏంటండి అన్నట్టు చూసాడేమో. లేదండి. అది కాదు, ఒక షార్ట్ చేస్తాం, అది ఒక 2 minutes 3 minutes కంటిన్యూస్గా సింగిల్ షాట్. మీ డైలాగ్ అది, దీని తర్వాత ఇది, ఆ తర్వాత అది, మీరు ఇక్కడ అన్నారు సార్, మీరు ఇది అని మొత్తం చేసిన తర్వాత ఎక్కడో ఒక చిన్న సింగిల్ షాట్ చేసిన తర్వాత ఎక్కడో చోట చిన్న కట్ కట్ సార్ 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 మళ్ళీ మొదటి నుంచి చేద్దాం సార్, మళ్ళీ మొదటి నుంచి ఒకసారి ఓకే ఓకే దానికి ఉంది మళ్ళీ మొదటి నుంచి చేద్దాం అని నేనన్న తర్వాత వీళ్ళు కూడా మొదటి నుంచి చేద్దాం బాగుంటుంది, ఎందుకంటే మళ్ళీ ఆ క్రిప్ వస్తుంది. అక్కడ ఇందాక మీకు అది మిస్ అయింది సార్ అని. ఓకే, ఇంకా సారే చేద్దాం అన్న తర్వాత ఇంకప్పుడు మళ్ళీ స్టార్ట్ యాక్షన్ అనగానే మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ డైలాగ్ కట్ సార్. మెయిన్ కదా బాధపడాల్సింది, ఆయన కట్ చెప్పి బాధపడుతుంటాడు. ఏంటంటే ఇంకొకసారి చేద్దాం సార్. అలాగా 7-8 అయిన తర్వాత ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు, తనికళ్ళ భరణి నుంచి. అదేమిటి అతను, అదేమిటి అంత షార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చేద్దాం అంటాడంటే, టోటల్గా బిగినింగ్ నుంచి 1 more అంటే ఈ 1 more 3 minutes షార్ట్ అనేసరికి కొంచెం అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఐఎమ్ నాట్ పాయింట్ అవుట్. తనకి ఏది కావాలో, ఎక్కడ ఏం దొరుకుతుందో పెద్ద పెద్ద ఆర్టిస్టులు మీతో చెప్పడానికి నాకు కొంచెం భయం సార్ని. ఎందుకంటే పీపుల్ ఇప్పుడు నేనంటే ఆబ్వియస్గా కొంచెం సీనియర్ మ్యాన్ కాబట్టి పక్కన పెడితే ఒక ఎస్టాబ్లిష్డ్ కమెడియన్ వీళ్ళందరూ ఉన్నారు. ఒక పేరున్న సంస్థలో నేను చేస్తున్నాను, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలనే కృషి అతనిలో కనపడింది. అందువల్ల ఈ సినిమా డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి హిట్ ది హెడ్లైన్స్ దిస్ ఇయర్. బ్యూటిఫుల్గా ఒక 3 minutes 1.5-2 minutes అట్లా సింగిల్ టేక్స్ ఉన్నాయి. జనరల్గా ఇంకోటి ఏంటంటే ఈ ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ గురించే మనం మాట్లాడుకోవటం అలవాటు జనరల్గా. అందులో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక సంపత్ గారు కానీ, రఘుబాబు గారు తనికెళ్ళ భరణి గారు కానీ, రాజీవ్ కనకాల, వీళ్ళందరూ గమ్మత్తుగా హౌ ఇట్ ఈస్ హ్యాపెండ్ మీన్స్ ఇట్స్ సో హ్యాపెండ్, దట్స్ ఆల్. ఐ అప్రిషియేట్ రాహుల్. నాకు ఇది కావాలి సార్ అక్కడ
అని ఒక ప్రొడ్యూసర్ రాగానే టీ పై దాని మీద క్లాత్ కప్పుతో కాఫీ, టవల్తో కాఫీ. అది తినగానే టీ, ఈ బ్యాచ్ అది అలా నాకు అనిపించలే, ఎక్కడ అనిపించలే. రాగానే అతను ఒక పెట్టుకుని తిని ఏంటి ఏమైందని చూసుకుని ఆ ఆన్లైన్ రేటింగ్లోనే జాగ్రత్తగా చూసుకుని ఇంకొకటి ఏదైనా చేస్తే బాగుంటుంది. ఐ లవ్ దట్ ప్రొడ్యూసర్, నాట్ రాహుల్. అందువల్ల ప్రొడ్యూసర్ అనేవాళ్ళు అలా కష్టపడి చేసుకుంటే సినిమా డెఫినెట్గా బాగుస్తుందని సిన్సియర్గా నమ్మిన వ్యక్తి డైరెక్టరు. అతను హీస్ బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ బోత్ డైరెక్టర్ అండ్ రైటర్. అసలు కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. లేదు అంటే యూజువల్గా ఎప్పుడో మనకి కోఇన్సిడెంట్లీ ప్రొడ్యూసర్ గారు క్యారన్ పక్కనే మన క్యారన్ పడుతుంది, రూమ్ పక్కన. యూజువల్గా మనకి ఎలా ఉంటుందని సాధారణంగా వినపడేది, ఇప్పుడు కొన్ని వినపడితే ప్రొడ్యూసర్ యూజువల్ చెప్తున్నాడు సరిపోతే అని చెప్తే లేదండి కావాలి నాకు ఇవన్నీ కావాలి ఉంటుంది. యూజువల్గా దట్స్ ఆ రొటీన్. ఇక్కడ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. డైరెక్టర్ గారు సరిపోదు సర్జీ సరిపోదు, లేదు నాకు తీసుకోండి తీసుకోండి ఇంకో తీసుకోండి. మీరు ఎలాగా ఇలాంటి స్టోరీ సెలెక్ట్ చేస్తారని మనం అడిగినప్పుడు అతను చెప్పింది ఏంటంటే నేను స్టోరీ చదువుతాను, నాకు నచ్చాలి సార్. డైరెక్టర్ అండి. ఓ డైరెక్టర్ రాహుల్ గారు. డైరెక్టర్ స్టోరీ సార్ నేను ఇంకా అంటే రాసాక చదువుకున్నాక పెట్టుబడేయండి. మరి మీ బయోపిక్ ఏం పెడదాం సార్ టైటిల్? ఇక్కడ బ్రహ్మానందం పెట్టేస్తున్నారు కదా. ఏం పెడదాం చెప్పండి, సుబ్బారావు పెడదాం, అప్పారావు, మీ ఇష్టం, మీరు చెప్పండి ఏది పెడదాం అంటే అది పెడదాం. మీరు సోషల్ మీడియాలోకి రావడం రీసెంట్ సోషల్ మీడియా సెన్సేషన్ సార్. సో మీ పాస్వర్డ్ అది నాకు ఇస్తే నేను ఐ విల్ మేనేజ్ సార్. నాకు ఐ నో సోషల్ మీడియా సార్. పాస్వర్డ్ మీరు అంటే మీరు అంత టైం ఎక్కడ ఉంటుంది అంటే మీరు బిజీగా ఉంటారు. నేను రెస్పాండ్ ప్రశ్న అడిగిన ఆన్సర్ నాకు చెప్పనవ్వా. చెప్పండి సార్. మైక్ తీసేస్తుంటే భయపడ్డా సార్. చెప్పండి సార్.